హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కాసులా. నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా అని చూస్తున్నారా? సో ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ ఐటమ్ తోటి వచ్చేస్తున్నాము. అండ్ మీరు నమ్మరు, ఒక ఫుల్ యాటకూర అనమాట. ఒక మొత్తం మేకని మనం ఇక్కడ కుకింగ్ చేస్తున్నాము. అండ్ ఇది మా తమ్ముడి రిసెప్షన్ డే రోజు అనమాట. మన తెలంగాణ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుంది, డిన్నర్ రోజు మన ఇంట్లో పందిరి కింద ఒక యాటని కోస్తాము. సో ఆ యాటని కూర నేను వండుతున్నాను అనమాట. సో చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్గా అయితే నేను నాకు కావాల్సిన ఒక పెద్ద భగవాన తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మన మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ జీలకర్ర, లవంగ, ఇలాచీ, చెక్క, బగారాకు, ఇవన్నీ వేసుకొని కొద్దిగా అవి లైట్గా ఫ్రై అవ్వగానే అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ ఆనియన్ వేసుకున్నాను. అక్కడ చూసినట్టయితే పక్కన ఆల్రెడీ కటింగ్ నడుస్తుంది. సో నేను టైం వేస్ట్ అవ్వద్దని లంచ్కి ఫుడ్ ఆన్ టైంలో ఇవ్వాలని మేము స్టార్ట్ చేసేసినాము. అండ్ నాతో పాటు మా బచ్చా గ్యాంగ్ ఉందనమాట. మా మరదలు, మా బొమ్మర్ది, మా అత్తమ్మ. అండ్ మా అత్తమ్మ వన్ ఆఫ్ ద కీ రోల్ ఇందులో ప్లే చేసింది. అంటే నాకు చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే మటన్ని మనం చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న బ్లడ్ కానీ ఏది కనిపించకుండా మనం ఎంత నీట్గా వాష్ చేసుకుంటే మనకు అంత తినేటప్పుడు అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ వన్స్ ఈ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి మనం వేసుకున్న మసాలాలు ఇవన్నీ లైట్గా ఒక లైట్ ఆరెంజ్ కలర్ టైం వచ్చేలోపు మనం అందులో సరిపడా ఏమంటారు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ చూసారా, అది నేను పెద్ద స్టవ్ మీద వండుతున్నాను కాబట్టి బగోనా కొద్దిగా సన్నగా ఉంది కాబట్టి లైట్గా ఎక్కువ హీట్ అయిపోతుంది. సో అవన్నీ వేసుకొని కలిపేసుకొని నేనైతే మటన్ వేసుకొని గట్టిగా కలిపేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు జస్ట్ అదే ఆయిల్లో ఆ మటన్ మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సరిపడా పసుపు కూడా వేసుకోవాలి. ఇక పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా కలయి పెట్టుకోవాలి, అంటే మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే పసుపు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వెళ్ళిపోవాలి. అండ్ ఒక 15 నిమిషాలు మూత మూసేసి తర్వాత మనం కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ ఒక 7, నేనైతే ఎక్కువ వేసుకోలేదు, 7 to 8 ఆనియన్స్ వేసుకున్నా. అండ్ కారం మాత్రం ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు అక్కడ 2 types ఆఫ్ కారాలు మిక్స్ అయినాయి అనమాట. ఒకటి ఊరు కారం, ఒకటి నార్మల్ మన ప్యాకెట్ కారం. సో ఊరు కారం చాలా హెవీ కారం ఉండే, దానివల్ల మటన్ కొద్దిగా స్పైసీ అయింది. కొద్దిగా కాదు, స్పైసీ అయితే అయింది. బట్ మటన్లో ఆ కారం ఉంటేనే ఆ మజా. మటన్ అని కాదు కానీ ఏ నాన్ వెజ్ ఐటము కొద్దిగా మనకు ఆ కారం తగిలితేనే మనకు ఆ కౌసువాసన రాదు. అండ్ ఆ మజా కూడా వేరే. అండ్ ఇందులో నేను ఒకసారి మటన్ ఆల్మోస్ట్ ఉడికింది అన్నప్పుడు లైట్గా కొంచెం నానబెట్టుకున్న చింతపండు రసం. అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర మిక్సీ లేకుండే, మిక్సీ రిసెప్షన్లో వాళ్ళు వాడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ నేనేం చేసిన అంటే కొంచెం తెలివిగా మన కొబ్బరి పౌడరు అండ్ కాజు పౌడర్ ఉంటే ఈ రెండు మిక్స్ చేసుకొని అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని వాటర్తో కలుపుకొని అందులో వేసుకున్నాను అనమాట. సో లైట్గా మటన్ ఉడకగానే అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చూడండి. నాకైతే ఇక వండింది నేను కాబట్టి డిఫాల్ట్ నాకు నచ్చుతుంది. టేస్ట్ చేసి చెప్తావు. సూపర్ సే డూపర్ లేదమ్మా, టేస్ట్ సూపర్. బాబాయ్ చెప్పు, సూపర్ ఉంది అంటున్నా. మా కొడుకు వంట చేశాడు, బాగుంది. హాయ్.